మేము కాకినాడనండి, అచ్చంపేటలోనే ఉంటాము. జగన్ బాగా చేస్తున్నాడు కదా, అందుకే ఇంత జనం వస్తున్నారు. రాజకీయవేత్త అంటే ఒక శాంతము, దేవుళ్ళగా మంచిగా మాట్లాడాలి. జుట్టు ఎగరేసుకుని ఫోజులు ఇచ్చి ఇలా చేస్తే ప్రజలు కూడా మంచిగా ఉండాలి కదా. ప్రజలకి మంచిగా ఉండి వాళ్ళని ఆకట్టుకోవాలి. మనిషి అంటే ఎవరైనా కానీ ఆ దేవుడు కనబడుతున్నాడు జగన్లో, అందుకనే అలా ఉన్నారు అందరూ. గతంలో ఎవరు చేయలే చేస్తే ఇలాగ ఇంత జనం ఎందుకు వస్తారు? రారు కదా. చేసిన వాళ్ళనే వచ్చారు అందరూ. జరగపోనే ఇప్పుడు ఒక చిన్న వయసులో అలాగా ఆయన ఇంత ఎండలో అసలు మనం ఇంట్లోంచి బయటికి రాలేకపోతున్నాం. ఇలాంటి ఎండలో ఆయనకి ఏంటి బాధ? అసలు బయటికి వచ్చి ప్రజలందరినీ కలిసి ఆయనకి ఏమి లేదని ప్రజల గురించే కదా చేసేది. హాయిగా ఇంట్లో ఉండొచ్చు కదా ఎంత సంపాదించుకున్నా. అందుకనే బయటకు వచ్చి అందరిలో నేను మీలాగా మనిషిని, నన్ను అర్థం చేసుకోండి అని చెప్తున్నారు ఆయన. ఓ తప్పకుండా, అందుకనే కదా ఇంత జనం వస్తున్నారు. అభిమానం కదా, ఒక చిన్న వయసులో ఆయన అంత మంచిగా మాట్లాడుతున్నాడు అంటే ఆ మాటల్లోనే తెలుస్తుంది కదా. ప్రభు అవనయ్యి, దేవుడు వెంకన్న బాబు అవని, క్రిస్టియన్ కానీ ఎవరైనా కానీ దేవుడు ఒక్కడే అని చెప్తున్నాడు. మీరు అందరిలోనూ నేను ఉన్నానని చెప్తున్నాడు. అలా చెప్పి ముందుకొచ్చిన వ్యక్తి ఎవరో లేరు కదా, కదంటారా? ఆయన సినిమా యాక్టర్, అందరూ అర్థం చేసుకోవాలి. సినిమా యాక్టర్, రాజకీయం అంటే వాళ్ళ అన్నయ్య చేశారు కదా. వాళ్ళ అన్నయ్య చేసినప్పుడు అలా అయిపోయినప్పుడు ఆయన అసలు రాకూడదు. మరి ఎవరు వస్తారంటే వంగగీత వస్తుంది.